భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. తొలి విమానంలో వచ్చిన ప్రయాణికులకు అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఉన్న యువకుడు వచ్చి స్వాగతం పలకడంతో విమానాశ్రయంలో సందడి నెలకొంది. అలానే అల్లూరి వేషధారణలో యువకుడిని కస్టమ్స్ అధికారులు అభినందించారు. ఎయిర్పోర్ట్లో తమ శాఖ నిబంధనలను స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు వింటే చాలు శరీరం పులకించిపోతుంది. ఈ దేశం కోసం అసువులు బాసినటువంటి యోధుడుగా అల్లూరి సీతారామరాజుకి గుర్తింపు, గౌరవం ఉంది. అటువంటి మహనీయుడి పేరుని ఈరోజు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసిన దశలో అల్లూరి సీతారామరాజు వేషధారణతో ఒకరు వచ్చేసరికి ఈ ప్రాంతం అంతా కూడా మరింత ఉద్విగ్నభరితమైనటువంటి పరిస్థితి నెలకొంది. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఈరోజు ఇలా వేషధారణలో అల్లూరి సీతారామరాజులా కనిపించడానికి కారణం ఏంటి? అంటే నేను లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిందండి సినిమా, మన్యం ధీరుడు అల్లూరి సీతారామరాజు సినిమా. అది నేను ప్రొడ్యూస్ చేసి నేనే హీరోగా నటించాను. ఆ సినిమా చాలామంది చూశారు. దాన్ని ఈరోజు వేషధారణలో ఈ అల్లూరి సీతారామరాజు గారి యొక్క పేరు ఉన్నటువంటి ఈ యొక్క విమానాశ్రయానికి మీరే స్వయంగా వస్తే బాగుంటుందిగానే ఒక సంకల్పాన్ని డీసీపీ రవిశంకర్ గారికి థాట్ రాగా నిన్న ఈవినింగే చెప్పారు, నాకు పర్మిషన్ తీసుకుంటున్నానండి అని. అలాగే అడిషనల్ కమిషనర్ గారు భగవాన్ గారు, బలరాం గారు చాలా సపోర్ట్ చేసి చక్కగా వీళ్ళంతా ఐక్యంగా కస్టమ్స్ తరపున మనం చేద్దామండి అని నిర్ణయించుకుంటే ఈ వార్తని ఉదయాన్నే వాళ్ళ రామ్మోహన్ గారు ఏవియేషన్ మినిస్టర్ గారికి తెలియజేస్తే చాలా అత్యంత ఉల్లాసంగా ఆయన ఆనందించారు. అల్లూరి సీతారామరాజు గారి యొక్క చరిత్రను, అసలు అల్లూరి సీతారామరాజు అంటే ఏంటి, ఎంత ధైర్యశాలి, ఎలా ప్రాణాలు అర్పించాడు, ఏంటి చేశాడు దేశం కోసం అని ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసాం. అందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలి, అతని చరిత్ర తెలుసుకోవడం కోసం చూడాలని నేను కోరుకుంటున్నాను. సార్, ఇక్కడ ఏ విధంగా ఉంది ఏర్పాట్లు, అదేవిధంగా కస్టమర్స్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి? సో మన ఆంధ్ర రాష్ట్రానికి తలమానికమైన ఒక గొప్ప అంతర్జాతీయ విమానాశ్రయం. సో కస్టమ్ తరపున మనకు భారతదేశంలో కస్టమ్ తరపున ఉన్న రూల్స్ రెగ్యులేషన్ని ఒక పాటిస్తూ ప్యాసింజర్కి ఎలాంటి ఇష్యూస్ లేకుండా, జెన్యూన్ ప్యాసింజర్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా కస్టమ్ తరపున అన్ని ఏర్పాట్లు చేశాం మనము. సో మనం ఈరోజు మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. దానిలో భాగంగా మనం ప్యాసింజర్ను రిసీవ్ చేసుకున్నాము. సో కస్టమ్ తరపున మన తెలుగు రాష్ట్ర అభివృద్ధికి మా సహకారం ఎప్పుడు మీరు చెప్పండి సార్, మీ విధి నిర్వహణ, ఈ కర్తవ్యం ఏ రకంగా ఉండబోతుంది? సార్, విధి నిర్వహణలో ఖచ్చితంగా కస్టమ్స్ కీలక పాత్ర వస్తుంది. ఎందుకంటే కస్టమ్స్ ఆఫీసర్ ఈజ్ ద ఫస్ట్ ఆఫీసర్ టు రిసీవ్ ఎనీ ఫారినర్. విదేశీయులు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ రిసీవ్ చేసుకునే కస్టమ్సే. బంగారం అక్రమంగా రవాణా అవుతుంది. దానికంటే ముఖ్యమైనది డ్రగ్స్. ఎంట్రీ పాయింట్ అనేది ఎయిర్పోర్టే. ఎయిర్పోర్ట్లోంచి డ్రగ్స్ వస్తాయి. కాబట్టి ఆ డ్రగ్స్ని మాత్రం విల్ సే నో టు డ్రగ్స్. ఎవరైనా సరే ఖచ్చితంగా దాన్ని మనం అణచివేయాలి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ విమానాశ్రయం ఎలా ఉంది? నేను అబుదాబి నుంచి వచ్చాను సార్. విమానాశ్రయం అయితే చాలా బాగుంది. లోపల అంతా డిజైనింగ్ అది చాలా 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 బాగుంది. గ్రాండ్గా వెల్కమ్ కూడా చెప్పారు మాకు. ఫ్లవర్స్ ఇచ్చి, చాక్లెట్స్ ఇచ్చి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం యాజమాన్యం కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం.